మనకి జలియన్ వాలా బాగ్ సాక్రిఫైస్ అండి. ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోండి మొత్తం అంతా. మనకి జలియన్ వాలా బాగ్ సాక్రిఫైస్ అండి. ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోండి మొత్తం అంతా కూడా మనకి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి సాక్రిఫైస్, ఫ్రీడమ్ ఫర్ సాక్రిఫైస్. సో ఆ వార్లో ఎవరైతే పాల్గొన్నారో, మరణించారో వాళ్ళందరి పేర్లు అయితే ఇక్కడ చక్కగా రాశారు. సో అక్కడ ఒక జ్యోతి ఉంది చూసారా, అది ఎటర్నల్ ఫ్లేమ్. చూడు ఏంటి గోల్కి అసలు మాట్లాడినెవరు మాట్లాడలేవు. అక్కడ పక్కకి మరి జనం అంత విపరీతంగా ఉన్నారండి. మనకి అంత ఫ్రీడమ్ ఫైటర్ సాక్రిఫైస్గా గుర్తించి అది చక్కగా అయితే అక్కడ పెట్టడం అయితే జరిగింది. లోపలికి అయితే వెళ్తాను, అది మాకు అది ఉంది కదా, అది అయితే మనకు ఉంటుంది మెయిన్. సో ఇది ఎంట్రన్స్కి అయితే వచ్చి అనేది మనకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. సో అది మనకి ఎంట్రన్స్. కానీ ఇక్కడ కూడా కొన్ని మన స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, అవి అయితే మీకు చూపిస్తాను. ఇది మనకి ఎంటైర్ జలియన్ వాలా బాగ్ స్మారక గైడ్ మ్యాప్ ఇది. సో ప్రతి దగ్గర ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్ అంటున్నారు. మరి ఇక్కడైతే ప్రజెంట్ అయితే వెళ్ళలేదు. సో 13th April 1919లో ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళందరికీ జ్ఞాపకార్థంగా ఈ అద్భుతమైన గార్డెన్లో ఇటర్నల్ ఫ్లేమ్ అయితే పెట్టించడం అయితే జరిగింది. సో పంజాబ్లో అయితే మన జవాన్లకి, నాకు వేరే దగ్గరలో అని కాదు కానీ అన్ని దగ్గరలో ఒకేలా ఉంటుంది, కానీ పంజాబ్లో మనుషులు నువ్వు జవాన్ అంటే అది వేరే లెవెల్ అండి. ఇంక్రెడిబుల్ రెస్పెక్ట్, బ్యూటిఫుల్. నేను ఎక్కడ ఒక డిస్ట్రిక్ట్లో మనకి ఓన్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడైతే ప్రస్తుతానికి అయితే చూడలేదు. నన్ను అయితే మీరు మన్నించాలి, ప్రస్తుతానికి అయితే నేను బ్యూటిఫుల్. మనకు అమృత్సర్ అయితే నేనైతే ఒక రోజులో దందాలు ఆడించేస్తాను. నాకు ఎక్కువ టైం అయితే అవసరం లేదు, ఎందుకంటే మాకు మ్యాక్సిమం మ్యూజియంస్, గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలా బాగ్ ఒకటి, మహారాజా స్టాచ్యూ, పార్టిషన్ తొందరగా అయిపోతుంది. సో చాలా దగ్గరగా అయిపోయాయి. మన ఓల్డ్ చెప్తా పడి దేవాలయంలాగా చాలా చిన్నగా అయిపోయి, కానీ లేకపోతే చాలా నీట్గా కనిపిస్తుంది. సో టికెట్ అనేది లేదండి, ఫ్రీ అని. టికెట్ ఏదైనా ఛార్జ్ చేస్తాను అనుకున్నాను, కానీ మనకి అట్లీస్ట్ దీనికైనా అలౌ చేయాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ద 7 acre బ్యూటిఫుల్ గార్డెన్ విత్ ద మెమోరియల్స్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ది ఫ్రీడమ్స్. వాళ్ళకి గుర్తింపుగా ఈ అద్భుతమైన గార్డెన్ అయితే నిర్మించడం జరిగింది. ఆ గార్డెన్లో సింపుల్ మీనింగ్ ఏంటంటే చిరకాలం, ఎటర్నల్ అంటే మనకి చావులేని తత్వం. సో మీరు ఫిజికల్ స్టేట్ వదిలినా కూడా మేము బ్రతికిన అన్నాలు మా చిరకాలంగా మా హృదయాల్లో మీరు నిలిచిపోతారనే అద్భుతమైన మెసేజే ఈ జలియన్ వాలా బాగ్ మెయిన్ ఇంటెన్షన్. అంతే కదండి, మనకి ఇప్పుడు వాళ్ళు ఫిజికల్ స్టేట్ వదిలేసినా కూడా వాళ్ళు చేసే సాక్రిఫైస్లు ప్రపంచం మొత్తం గర్వించేదాకా ఇలాగ ఉంది. ఇప్పుడు చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం కూడా అది చాలా అద్భుతం. టోపోగ్రఫిక్ గ్యాలరీ, మనం ఒక్కొక్క గ్యాలరీ తర్వాత వెళ్దాం. బయట ఉన్న ప్రాంతం అంతా మీకు చూపించేస్తున్నాయి. 7 గంటలు క్లోజ్ అండి ఇది.
టోపోగ్రఫీ గ్యాలరీ, గ్యాలరీ 1, గ్యాలరీ 2, గ్యాలరీ 3, గ్యాలరీ 4. బ్యూటిఫుల్ అండి. నేను చక్కగా రాజస్థాన్, పంజాబ్, నేను ఇంకా ఎన్ని స్టేట్లకు వెళ్తే ఇంకా ఎలా ఏవేవి కనిపిస్తాయో వింటలు విద్రుడాలు తెలియవు. కానీ ఐఎమ్ స్టిల్ బ్లెస్డ్ టు విజిట్ ఆల్ దీస్ ప్లేసెస్. మనకి మ్యూజియం అయితే ప్రెసిడెంట్ అయితే క్లోజ్ అయింది. అది మనకి 6 గంటలకు క్లోజ్ అవుతుంది. మనకి గ్యాలరీ 1, గ్యాలరీ 2, గ్యాలరీ 4 అనేవి 4 గ్యాలరీలు ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే మరి నేను మ్యూజియంకి అయితే వెళ్ళట్లేదండి. మరి ఎందుకంటే మ్యూజియంలో ఎలాగో ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడే అంటారు. సో ఒక్కసారి చక్రం, ఇండియన్ చక్రం, అశోక చక్రం, అదిగో అదే మెయిన్. అదేంటి ఇందులోకి ఇది కూడా నాట్ అలౌడా? అలా వెళ్ళాలనుకుంటున్నాను. ఇదేనండి ఎటర్నల్ ఫ్లేమ్, చావులేని తత్వమైన ఫ్లేము, సోల్జర్స్ సాక్రిఫైస్ కోసం. అంటే ఒక దగ్గరే కాదు, నేను ఇది మనకి అద్భుతంగా ఇక్కడ జలియన్ వాలా బాగ్ యుద్ధంలో ఎవరైతే మరణించి ప్రాణాలు అర్పించి దేశం కోసం పాటుపడ్డారో వాళ్ళ పేర్లని ఇక్కడ సమకూర్చారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇది ఒక్కటే కాదు చాలా దగ్గరలో కూడా మనకి పంజాబ్లో నేను ఎక్కువగా జవాన్ స్టాచ్యూస్ అయితే చూశాను. కొన్ని క్యాప్చర్ చేయలేకపోయానండి. అది ఎక్కడ చూశాను, భుజియో హిల్ దగ్గర మనకి డ్యామ్స్ ఉన్నాయి చూసాను. అక్కడ కూడా గుజరాత్లో చూశాను. అది కూడా మనకి ఇంక్రెడిబుల్. సో ఓన్లీ గార్డెన్, ఆ మెమోరియల్ చూసేసి ఏదైనా లైట్ షో ఉందా ఏంటా ఏం అర్థం కావట్లేదు. చైర్స్ అయితే ఉన్నాయి. సో అమృత్సర్ మీకు టైం ఉంటే ఎర్లీ మార్నింగ్ అని వచ్చారంటే దందన్లు ఆడించేస్తారు. మీరు తొందరగా అయిపోద్ది. కవరింగ్ కూడా చేసుకోవచ్చు. బ్యూటిఫుల్. ప్రేక్షకులు అయితే మరి అక్కడ దర్శనం కాకపోతే వాళ్ళందరూ బయటే తిరుగుతున్నారు మార్కెట్లలోనూ. మరి 1-2 రోజులు అయితే మీకు ఖచ్చితంగా పడుతుంది. ఇదిగోండి నేను ఈ కొటేషన్లు అన్నీ కూడా మీకు చూపిస్తాను. రాజా మహేంద్ర ప్రతాప్, we will plant the flag upon the enemy's tower. We say the confidence because God is justice and we are fighting for the justice and law. సో అదే మనకి ఇటుపక్క హిందీ, ఇటుపక్క ఇంగ్లీష్లో ఇచ్చారు. సో నేను ఎన్నో గార్డెన్లకు వెళ్ళాను కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం లేదు. కాబట్టి మండోర్ గార్డెన్ ఒకటి నాకు నచ్చింది. దాని తర్వాత గార్డెన్లో ఈ గార్డెన్ అనేది ఇంక్రెడిబుల్. ఎందుకంటే ఈ గార్డెన్ విచ్ రికగ్నైజ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జలియన్ వాలా బాగ్. ప్లీజ్ డూ నాట్ థ్రో మనీ ఇన్ ద వెల్. ఇదేంటి బాయ్? చూడండి ఇక్కడ పెద్ద బావి ఉంది కానీ ఆ బావి మనకి మరి ఇంతవరకే కనిపిస్తుంది. అంతవరకు మనకు కనిపించదు. చూడండి. సో మనకి టోపోగ్రఫీ తర్వాత గ్యాలరీ 1, గ్యాలరీ 2, గ్యాలరీ 3, గ్యాలరీ 4 అని చక్కగా మ్యూజియం అయితే చక్కగా చూసిన తర్వాత మనకి ఇది కూడా ఇక్కడ కనిపిస్తున్న వెల్ పేరు సాయిది వెల్. అక్కడ మనకి వాష్రూమ్స్ గ్యాలరీ 3 ఉంది. మరి గ్యాలరీ 3 అంటే మరి మ్యూజియం అంతా క్లోజ్లా ఉంది. సో గ్యాలరీ అక్కడికైతే వెళ్దాం. చూడండి టర్పన్లు అన్నీ ఉన్నాయి కదా నార్మల్గా. మరి పగిలి కాకుండా వేరే వేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ 6 డైరెక్ట్గా టర్పన్లో వేస్తున్నారు. అంటే అవుట్ సైడ్స్ అయినా వాళ్ళకి ఈజీగా తెలిసిపోద్ది ప్రజలకి. ఏంటి ఇక్కడ ఏమైనా ఉందా అని వచ్చాను కానీ ఏమీ కనిపించట్లేదు. సో అదంతా మనకి బుల్లెట్స్ ఇలా కనిపించాయి. సో పర్వాలేదు. ఇది మనకి ఎన్నో గార్డెన్లు చూసి మండోర్ గార్డెన్ లైట్ షో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఉందని చూస్తున్నాను కదా, మరి ఇక్కడ ఏం కనిపించట్లేదు ప్రస్తుతానికి. చీకటి అయిపోయింది చూసారా. సో ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చాము. దీనికి కూడా ఒక చక్కగా నీట్గా లైన్ అయితే ఉంది. సో ఎటర్నల్ ఫ్లేమ్. సో దీన్ని అయితే రినోవేషన్ అంటే మనకి 2019 నుండి 2021లో మళ్ళీ రినోవేట్ చేశారు.
సో దీని గవర్నింగ్ బాడీ కూడా మనకి జలియన్వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళే దీన్ని కూడా గవర్న్ చేస్తున్నారు. ఇదంతా బాగుంది, పర్వాలేదు, చాలా అద్భుతంగా ఉంది మనకి. ఎందుకంటే మనం జవాన్లకి గర్వించే ఫ్లేమ్ కాబట్టి బ్యూటిఫుల్. సో అమృత్సర్ అయితే మనకి దందంలాలు ఆడించారు. మనకు పార్టీషన్ మ్యూజియం ఒకటి, జలియన్వాలా బాగ్ ఒకటి, ఇంకా మనకి స్టాచ్యూ అంటే మనకి మహారాజా స్టాచ్యూ అక్కడే ఉంది, అంబేద్కర్ స్టాచ్యూ అక్కడే ఉంది. దాని తర్వాత గోల్డెన్ టెంపుల్ కూడా మీకు ఆ సమీపంలోనే ఉంటుంది, 200-300 మీటర్లో ఉంటుంది. సో అందమైన మర్రి చెట్లు, అక్కడ ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయం కూడా చూపిస్తాను. బ్యూటిఫుల్. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ అండి. మనకి సోల్జర్స్ జ్ఞాపకార్థంగా అద్భుతమైన నిర్మాణం ఇదంతా కూడా మనకి జలియన్వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు దీన్ని గవర్న్ అయితే చేస్తున్నారు. సో బ్యూటిఫుల్గా ఉంది. అమృత్సర్ కూడా మన గోల్డెన్ టెంపుల్ సమీపంలోనే మనకి పార్టీషన్ మ్యూజియం తర్వాత జలియన్వాలా బాగ్ తర్వాత మనకి అక్కడ పక్కన ఉన్న చాలా సైట్ సీయింగ్స్ అనేవి మన దగ్గరలోనే ఉన్నాయి. 500-600 మీటర్లలోనే నడిచైతే వెళ్ళిపోవచ్చు. ఒక రోజు అయితే సరిపోతుంది. కాకపోతే మీరు అమృత్సర్ వస్తే మాత్రం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. గోల్డెన్ టెంపుల్ దర్శనం అనేది అంత ఈజీ కాదు, అక్కడే మెయిన్ మీకు ఫిట్టింగ్ అనేది ఉంది. సో నేనైతే ఈరోజు నైట్ 2:30కి లేచి చక్కగా అదైతే దర్శనం చేసుకుందామని అనుకోవడం ఏంటి, ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకుంటాను. దర్శనం చేసుకొని జమ్మూకి వేసాను, మళ్ళీ ప్లాన్ అయితే వేసాను. కానీ మరి ఎంతవరకు సాధ్యపడుతుందో నాకు దర్శనం మరి అవుతుందో లేదని తెలియదు. ఎంతైనా మరి నేనైతే 2:30కి వెళ్తే అట్లీస్ట్ నాకు ఒక 6, 7, 8 గంటలకు అయిపోతే చక్కగా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాను. మరి బాగా బార్డర్ అంటే మరి అదే ఆలోచిస్తున్నాను అండి, రేపు వెళ్ళాలా వద్దా, ఏంటా, ఏం చేయాలి ఏంటని. ఇప్పుడు వీలుంటే అమృత్సర్లో రేపు ఉండిపోయి మళ్ళీ బాగా బార్డర్ కూడా చూపించి అక్కడ నుండి నేనైతే జమ్మూ వెళ్ళిపోతున్నాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జలియన్వాలా బాగ్ మెమోరియల్. బాయ్, టేక్ కేర్. సో ఎటర్నల్ ఫ్లేమ్ ఇక్కడైతే మనకి బయట అయితే మనకి చక్కగా ఫ్లేమ్ అనేది ఉంది, ఇక్కడైతే మనకు కనిపించలేదు. కానీ స్టిల్ విల్ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాస్ ఎన్ ఎటర్నల్ ఫ్లేమ్. ఇక్కడ ఒక చిన్న దేవాలయం అవుతుంది, ఆ దేవాలయం దగ్గరికి కూడా వెళ్తాను. దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయం కూడా చక్కగా వీక్షించుకొని మీకు చూపిస్తాను. బుల్లెట్ మార్క్స్. The wall has its historic significance as it has 28 bullet marks which are fired by the order of John Deere. బుల్లెట్ మార్క్స్ అంటే ఇందాక కనిపించిన కూడా బుల్లెట్ మార్క్స్ ఏనండి. ఇదిగోండి ఇవన్నీ కూడా బుల్లెట్ మార్క్స్. సో చూస్తున్నాను, ఇంకా ఈ రోజుకైతే సరే అండి. మరి ఇంకా నేను దర్శనంకి వెళ్ళాలి అంటే ఇప్పుడు వెళ్ళినా కూడా 5 గంటలు 10 గంటలు అవ్వదు, దర్శనం అయితే అవ్వదు. సో 2:30కి వెళ్తే లైటింగ్ అన్నీ హడావిడి ఉంటుంది కాబట్టి చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చు. సో అక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మన బుల్లెట్ మార్క్స్ చూడండి, చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా మనకి తోటాలు. చాలా బాగుంది. మరి ఇంకా గార్డెన్లు అంటే మరి మండోర్ గార్డెన్ ఒకటే నాకు నచ్చింది ఇప్పటివరకు. సో ఫార్ ఐ హ్యావ్ విజిటెడ్ సో మెనీ గార్డెన్, బట్ స్టిల్ ఇట్స్ మెమోరియల్ గార్డెన్. తప్పదు మరి చక్కగా మన జవాన్లు సాక్రిఫైస్గా మనం వచ్చేయాలి. సో డ్రింకింగ్ వాటర్, దే మే కిల్ మీ బట్ దే కెనాట్ కిల్ మై ఐడియాస్. చూసారా ఎంత అద్భుతంగా ఇచ్చారు మెసేజ్, చూడండి చాలా అద్భుతంగా ఉంది. దే మే కిల్ మీ బట్ దే కెనాట్ కిల్ మై ఐడియాస్. They can crush my body, but they will not be able to crush my spirit. Wow. సో ఇదిగోండి ఇదంతా మనకి సాల్వేషన్ గ్రౌండ్. మరి కొటేషన్లు అంటే మరి ఎవరు చదవరు, అలా వెళ్ళిపోతారు కానీ.
సో నేను త్వరగా ఎందుకు తీసేస్తానంటే రేపు పొద్దున నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పుడు మళ్ళీ ఈ వీడియోలన్నీ నేను రివ్యూ చేస్తాను కదా, అప్పుడు నేను చూసుకోవడానికి. సో సేమ్ కొటేషన్స్ ఇక్కడ హిందీలో ఇచ్చారు, అక్కడ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉందండి. చూడండి, ఇక్కడ ఉన్న విజువల్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మరి మిలిటరీ ఇది అది లేదా అని ఆల్రౌండర్ అండి. మొత్తం అంతా దేవుడు నాకు ఏదో శక్తిని అయితే ప్రసాదించాడు. ఆ శక్తి మరి ఎలా పనిచేస్తుందో నాకే ఆశ్చర్యంగా ఉంది. కాలు నొప్పులు రావట్లేదు, నొప్పులు వచ్చినా ఆగట్లేదు, అవి ఆగినా నేను ఆగట్లేదు. నాన్ స్టాప్ పర్యటన, బ్యూటిఫుల్. సో ఎగ్జిట్, నేను మళ్ళీ దీనికైతే వచ్చినట్టున్నాను, మళ్ళీ ఎగ్జిట్కి అయితే వెళ్ళాలి. బ్యూటిఫుల్. పంజాబ్ అమ్మాయిలు కూడా మీకు చూపిస్తానండి. సో బాగున్నారు పంజాబ్ అమ్మాయిలు కూడా, మంచి పటిష్టంగా, వెరీ హెల్తీ పర్సన్స్. ఇప్పుడు సింగిల్ ఎలా పవర్ఫుల్గా ఉన్నారో వాళ్ళు కూడా అంతే పవర్ఫుల్గా ఉన్నారు. సో ఇవేనండి మనకి జలియన్ బాగ్ విశేషాలు. ఇవే కదా బిడ్డ, పంజాబీ బిడ్డ వెళ్ళిపోతాడు, పరిగెట్టి వెళ్ళిపోతాడే.